30 సూత్రాల అమలులో భాగంగా పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలన్నారు మంత్రి సత్యకుమార్. విజయవాడలో ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ను మంత్రి సత్యకుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పేషెంట్స్ కు 30 నిమిషాల్లో ఓపీ సేవలు అందించాలని ఆదేశించారు. నిన్న జరిగిన ఆసుపత్రిలో మరణానికి విచారణకు ఆదేశించామన్నారు. సిబ్బంది అనాథరైజ్డ్ యాబ్సెంట్ ను గుర్తించి వారిపైన చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం మరుగుదొడ్ల సమస్య, తాగునీటి సమస్యను గుర్తించి వెంటనే పరిష్కారం చూపించాలని అధికారులను ఆదేశించారు. శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి బోధనాసుపత్రుల్లో కానీ లేదా కమ్యూనిటీ సెంటర్లు కానీ జిల్లా ఆసుపత్రుల్లో నిరంతరం వెళ్ళడం, పర్యవేక్షణ చేస్తూ ఉన్నాం. ఈరోజు నా అనుభవం ఏంటంటే ఆకస్మిక తనిఖీ చేసిన నేపథ్యంలో ప్రతి పేషెంట్ 5 నుంచి 10 నిమిషాల్లో మాకు రిజిస్ట్రేషన్ ఓపీ అవుతుంది. మొత్తం కలిసి ప్రక్రియ అంతా అరగంటలో అవుతుంది. గతంలో చాలా కొన్ని సంవత్సరాలకు వస్తున్న వాళ్ళు కూడా చెప్తున్నారు కదా, చాలా గంటలు పట్టేది, ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళం. మార్పు వచ్చిందనే విషయాన్ని పేషెంట్ తెలుసుకోవడం కోసం రావడం జరిగింది. రెండోది పరిశుభ్రత మీద కూడా ప్రధానంగా దృష్టి పెట్టాం. ఆసుపత్రిలోనే పరిశుభ్రత లేకపోతే మిగతా వాళ్ళకి మనం ఏం చెప్పగలం. చూస్తే ఇవాళ పరిశుభ్రత లేదు, కొన్ని చిన్న చిన్న విషయాలు మరుగుదొడ్ల విషయంలో ఇంకా వస్తాయి. దీంట్లో ప్రధానంగా ఉన్న కొరత నాకు ఇవాళ కనిపించింది అంటే ఎఫ్ఎన్ఓ, ఎంఎన్ఓలలో ఈ స్ట్రెచ్చర్లు తీసుకెళ్ళే, ట్రాలీలు తీసుకెళ్లే వాళ్ళ సంఖ్య కాస్త తక్కువ. 300 మంది అవసరం అంటే 135 మంది ఉన్నారు. దాంట్లో కొంతమంది అబ్సెంట్ అయి ఉన్నారు, లీవ్ పెట్టున్నారు, కొంతమంది అబ్సెంట్ అయి ఉన్నారు. ఒకటి నియామకాలు చేపడుతూ ఉన్నారు. ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యత